నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎప్పుడు ఒకే రకం బోర్ కొట్టినా, ఏదైనా కొత్తగా తినాలనిపించినా, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు స్ట్రీట్ స్టైల్లో పర్ఫెక్ట్ ఆలు బోండా మీతో షేర్ చేసుకుంటాను. టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పినట్టు కొన్ని టిప్స్ కనుక పాటిస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఈ ఆలు బొండాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక బౌల్లో ఫుల్గా 1 గ్లాస్ వరకు నేను శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు నేను బియ్యపిండిని తీసుకున్నాను. బియ్యపిండి వేయడం వల్ల ఆలు బొండ అనేది మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా అంటారు కదా, వంట సోడా వేయడం వల్ల బోండా అనేది చక్కగా పొంగుతుంది. ఇవన్నీ వేసేసి ఒకసారి అయితే చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఒకటేసారి పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు గడ్డలు లేకుండా పిండిని సాఫ్ట్గా స్మూత్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటేనే మనం ఆలు బోండా వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. మరి లూజుగా ఉండదు, మరి టైట్గా ఉండదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండి బ్యాటర్ని కలుపుకొని ఒక 20 నిమిషాల వరకు పిండిని పక్కకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 8 వరకు ఆలుని సగాన్ వరకు కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఆవిరిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసి చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఆలుకున్న తొక్క మొత్తం నీట్గా తీసేసుకోవాలి. అసలు తొక్క అనేది ఉండకుండా మంచిగా నీట్గా ఫ్రెష్గా ఆలుకున్న తొక్క మొత్తం మనం అన్నిటి తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలు కాకుండా చేతితోటే ఇలా మనం స్మాష్ చేసేసుకోవాలి. మరి ఆలు బొండకు సాఫ్ట్గా ఉండకుండా కూడా అక్కడక్కడ ముక్కలుగా ఉంటే బాగుంటుంది. వీలైనంత వరకు ఇలా కొన్ని ముక్కలు కొంచెం సాఫ్ట్గా మెత్తగా, అందులో ఆపు ముక్కలుగా ఉంచుకోవాలి. అందులో ఆపుగా స్మాష్ చేసేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఒక హాఫ్ కప్ వరకు మినప్పప్పు ఇలా వేసుకొని మినప్పప్పు మంచి కలర్ మారేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు మంచి ఆయిల్లో వేగినప్పుడు చక్కటి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందులో వేస్తేనే మాడిపోతుందని నేను ఇప్పుడైతే వేసేసుకున్నాను. ఇలా కరివేపాకు వేసేసి కూడా ఒకసారి చక్కగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వీలైనంత వరకు సన్నగా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్న ఇందులో వేసేసుకోవాలి. ఒక 3-4 అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇందులో కూడా చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది స్టఫింగ్కి. పెద్దగా కట్ చేసుకుంటే బయటికి వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా చక్కగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడరు, ఇక్కడ 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ అయ్యేంతవరకు అయితే మనం కలుపుకోవాలి. ఈ మసాలా అంతా, ఉప్పు కారం మసాలా అంతా ఈ ఆనియన్స్కి అంతా పట్టే విధంగా మనం ఒక 5 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన ఆలునైతే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చూడండి, నేను సగం స్మాష్ చేసేసుకున్నాను, సగం ముక్కలుగా ఉంచుకున్నాను. మరి ఈ మెత్తగా కూడా స్మాష్ చేసుకోవద్దు. ఇలా ఆలుని వేసేసి ఒకసారి అయితే మనం చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మనం కలుపుకోవడం రాకపోతే స్టవ్ ఆఫ్ చేసేసి బాండిని పక్కకు దించేసుకొని ఒకసారి మనం మంచి ఆలుని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి, పులుపుకి బాగుంటుంది ఆలు బోండాకి. ఇలా హాఫ్ లెమన్ పిండుకున్న తర్వాత కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఆ లెమన్ వాటర్ మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-10 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి ఈ ఆలు మిశ్రమంని. ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా బాల్స్ అయితే చుట్టుకోవాలి. అన్నీ కొంచెం చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే మీకు నచ్చిన సైజులో అయితే ఆలు చుట్టుకోవాలి. మీకు ఆలు మరీ మెత్తగా అనిపిస్తే కొంచెం దొడ్డట్టుకుల్ని మిక్సీ పట్టి ఆ దొడ్డట్టుకుల్ని ఈ గ్రేవీలో వేసేస్తే ఆలు మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది, టైట్గా అయిపోతుంది.
నాకైతే సరిపోయింది, టైట్ ఏం కాలేదు కాబట్టి నాకు మంచిగా బాల్స్ అయితే వచ్చాయి. అలా అన్ని బాల్స్ చక్కగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనం పిండి చక్కగా నానిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఈ పిండిలో వేడి వేడి ఆయిల్, కాచి చల్లార్చిన ఆయిల్ ఒక జస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. అలా అందులో ఆయిల్ వేయడం వల్ల ఆలుబొండ వేసినప్పుడు పై పొర క్రిస్పీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక హాఫ్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినప్పుడు మనం తీసుకున్న ఆలు అన్ని బాల్స్ చుట్టాం కదా, అవి పిండిలో ఒక 5 వేసుకోవాలి. ఇందులో పిండిలో ఇలా వేసేసుకొని మనం చేతితోటి పిండిలో ముంచేసి చక్కగా ఇలా ఆలు బోండా వేసేసుకోవడమే. మీకు ఒకవేళ ఈ విధంగా ఆలు బోండా రాకపోతే స్పూన్ తోటి మనం ఒక 5-6 వరకు ఆలుని అందులో వేసేసుకొని స్పూన్ తోటి పిండిని మొత్తం అందులో ముంచేసుకుంటూ కూడా వేసేసుకోవచ్చు. మీరు ట్రిప్ వాయికి ఒక్కొక్క 5 బోండాలు వేస్తా అనుకున్నప్పుడు ఒక 5 బాల్స్ అయితే అందులో వేసుకోండి. ఇలా అందులో 5 బాల్స్ వేసేసి ఇప్పుడు మనం చక్కగా పిండిలో మంచిగా ట్యాప్ చేసేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఆలు బొండాలు అందులో వేయగానే మంట లో ఫ్లేమ్లో ఉండాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి వెంటనే రివర్స్ వేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత రివర్స్లో వేయాలి, ఎందుకంటే ఊడిపోతాయి కాబట్టి. ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి ఆయిల్ లేకుండా తీసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు ఆలు బోండా అయితే రెడీ. చేసుకోవడం సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలాగే ప్రతిసారి మనం స్టఫింగ్ చేసుకొని ఈ విధంగా ఇందులో అయితే ఆలు బోండాని అయితే వేసేసుకోవాలి. చూడండి, పిండిలో డిప్ చేసుకుంటూ ఇందులో వేసేసుకోవాలి. రౌండ్గా మనం పిండిలో తిప్పుకుంటూ ఒక్కొక్కటి ఆలు బోండాని నెమ్మదిగా వేసేసుకోవాలి. ఒక్కొక్క వాయికి 4-5 అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కపోతాయి కాబట్టి జస్ట్ 4-5 అయితే సరిపోతుంది. ఇలా పిండి అయిపోయేంత వరకు, మనకు ఆలు కర్రీ అయిపోయేంత వరకు మనం ఇలా ఆలు బోండాలన్నీ వేసేసుకొని, వేసిన తర్వాత వెంటనే రివర్స్లో వేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత వాటిని రివర్స్లో వేసేసి మంచిగా క్రిస్పీగా కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆలు బోండాని మనం ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఆలు బోండా అయితే రెడీ. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు తప్పకుండా ఈవినింగ్ స్నాక్ ఐటెంలో కానీ లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ ఆలు బోండాని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.